నమస్తే అమ్మా. నమస్కారం బాబాయ్. లోపలికెళ్ళండి. ఇన్నాళ్ళకు మంచి పని చేస్తున్నావు. ఈ పని ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, కానీ కాలం కలిసి రాలేదు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందయ్యా. నా కొడుకుని చూసి ఎంతో మంది కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ కి కరెక్ట్ సమాధానం ఈ పెళ్లి. ఇవాళ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎరా రెడీ అవుతున్నావా? అయిపోయిందానా? ఈయన ఒకడు అన్నిటికీ కంగారే. వద్దంటే పెళ్లి చేస్తున్నాడు. హలో, నేను రా శ్రీనుని. చెప్పు. టెర్రరిస్టుల మీద అటాక్ చేయాలి. వాళ్ళు ఓ సీక్రెట్ మీటింగ్ లో ఉన్నారట. మన మీద ఉన్న నమ్మకంతో డీజీపీ గారు మనకి ఆపరేషన్ అప్పచెప్పారు. ఇప్పుడా? రేయ్, నేను వేరే వాడి ఫంక్షన్ రాలేదురా. నా ఫంక్షన్ లో నేను ఉన్నాను. తెలుసు. రేయ్, 1 hour లో ముహూర్తం. అయినా సరే డ్యూటీలో నేను ఎంత స్ట్రిక్టో తెలుసు కదా. పెళ్లే కాదు, శోభనాన్ని కూడా వదిలేస్తాను. వదిలేస్తావు? పెళ్లి నీదైతేగా. లేక లేక నా బాబు నాకు బలవంతంగా నా పెళ్లి చేస్తున్నాడు. పెళ్లిళ్ళు ఎప్పుడన్నా చేసుకోవచ్చురా. టెర్రరిస్టులు అస్తమాను దొరకరు. ఏది బెస్ట్? నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? మన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎవడో కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. బీ కేర్ఫుల్. సార్, అటాక్ చేద్దాం సార్. 5 నిమిషాలు ఆగు, చెప్తాను కదా. టెర్రరిస్టులు దొరికిపోయారు. నాకు ప్రమోషన్ గ్యారంటీ. హ్యాండ్స్ అప్. ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తరు. ఏంటి జోకేస్తున్నావా? మంచి మొక్కేశాడు. కౌంటర్లు ఇచ్చావంటే ఎన్కౌంటర్ అయిపోతావు. నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. హలో, రాంగ్ ప్లేస్కి వచ్చావంట. ఆ సీన్ గడు ఎక్కడా? షోలు రాంగ్ షోలు కాదురా, కాల్చి పారేస్తాను. లేవండి. వచ్చావా? కామ్గా ఊరుకుంటుంటే కౌంటర్లు ఇస్తున్నారు. కాల్చి పారేమంట. ఏంటి కాల్చేది? మనం వచ్చింది రాంగ్ ప్లేస్ కంట. అలా షాక్ అవ్వకు. పేలిస్తే వేరే కేసులు నేను ముందే అనుకున్నాను, ఇతని ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ, యాక్షన్ కి తక్కువ. నీ ఫేస్ గా గానీ సెట్ అవుతుంది కానీ వెళ్ళు. ఏంట్రా కింద పేల్చానంటే పైకి పోతావు. నువ్వు చెప్పిన రాంగ్ అడ్రస్ వల్ల ఇద్దరం ఫూల్స్ అయ్యాం. బానే ఉన్నానే. నువ్వు విన్నది కరెక్టే, కానీ వచ్చింది రాంగ్ అడ్రస్ కి. డీజీపీ గారు. సార్ సార్, మన ఇద్దరిని 25 రోజులు రెస్ట్ తీసుకోమన్నారా? సరిగ్గా చెప్పాడు. ఊరికే చెప్పాను. మన ఇద్దరిని 25 రోజులు సస్పెండ్ చేశారు. అంత నీ వల్ల. పద. మా బాబు బాగా టెన్షన్లో ఉన్నట్టున్నాడు. చూద్దాం. నాన్న, ఇప్పుడు డ్యూటీలో సస్పెండ్ అయిన వాడిని, ఎలక్షన్ లో ఓడిపోయిన వాడిని పెళ్లి చేసుకుంటే గడ్డి తినాల్సిందే. ఐ హేట్ దిస్ మ్యారేజ్. అంత అసహ్యంగా ఉందా? అవును. అవును, నేను సస్పెండ్ అయినట్టు ఎలా తెలిసింది? అటు చూడు. మా బాస్ కి సస్పెండ్ అయినందుకు కాదండి బాధ, పెళ్లి చెడిపోయినందుకు. కావాలంటే ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇస్తాను, మీరు ఇంటర్వ్యూ చేయండి. నేను ఇప్పుడే ఆవిడ సెల్ నెంబర్ SMS చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? అదే ఇంటర్వ్యూ అడిగితే నీ గురించి పూర్తి అవుట్పుట్ ఇస్తున్నాను. మాట్లాడించాలే. వాడినని ఏం లాభం రా? నీ విషయం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇక నీకు ఎవడు పిల్లనివ్వడు. నానా, నాకు కోడల్ని వెతుక్కునే కంటే నాకు పెళ్ళాన్ని వెతుకోవడం ఈజీరా. మీరు ఆ మాట మీద నిలబడండి. పెళ్లి చేసే పూచి నాది, గ్యారంటీ. నువ్వేంట్రా నా గ్యారంటీ ఇచ్చేది? నా పెళ్లి క్యాన్సిల్ అయిందని మా నాన్న ఫీల్ అవుతున్నాడు, అందుకు నేను ఫీల్ అవుతున్నా. మరి పెళ్లి చేసుకోవడం ఎంత లేట్ ఎందుకు చేసావురా? ఏం చేస్తావురా? మన ప్రొఫెషన్లో మనం ఎంతో మంది బాడీల్లో బుల్లెట్లు దింపుతాం. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి మన బాడీలోకి బుల్లెట్లు దింపుతారు. మా నాన్న ఫీల్ అవుతున్నాడని కానీ నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళు అవుతాం. నీ లాజిక్ కరెక్ట్ గా లేదు. ఏ? మనం ఎక్కే మానం కూలిపోద్దని చెప్పి జర్నీ మానేసుకుంటావా? ఇది కూడా అలాగా ఉంది. అయినా నువ్వు డిప్రెషన్ లో ఉన్నట్టున్నావు. నీకు ఇప్పుడు ఏమీ అవ్వలేదు. నా మాటిని ఓ మంచి అమ్మాయిని చూసి ప్రేమించు. ప్రేమ? ఇప్పుడు ప్రేమించడం అంటే కష్టం అనుకో. నీకు కాదు, వాళ్ళకి. అయినా ప్రేమ అంటే అంత షాక్ అయ్యో, నీకు పడదా ఏంటి? ప్రేమ అంటే కాదు, ఆడవాళ్ళంటే పడదు. ఎందుకని? దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందిలే. నా చిన్నప్పుడు. పెన్ ప్లీజ్. నా పెన్ నేను ఇవ్వను. ఇవ్వరా? నేను ఇవ్వను పో. ఇవ్వరా? ఇవ్వు. నేను ఇవ్వను. నేను ఇవ్వమంటే ఇవ్వవారా? నాకు చూడు నేనేం చేస్తాను. నా ఫ్రెండ్షిప్ మానేస్తే చంపేస్తాను. నువ్వు నాతోనే ఉండాలంతే. ఊరుకోరా. అంత చిన్న ఫ్లాష్ బ్యాక్ ఇంత పెద్ద సీన్ అవసరమా? నువ్వు మరీ నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. కొంతకాలం ఈ క్రైమ్ కథలు వదిలేసి ప్రేమ కథలు మొదలెట్టు.
నన్ను కాల్చకండి సార్, వదిలేండి సార్ ప్లీజ్, ఇంకెప్పుడు తప్పు చేయండి సార్. ఏమోరా నేను చూస్తే అలా అనిపించట్లేదు. ట్రిగ్గర్ నొక్కే అనిపిస్తుంది. ఒకటే బుల్లెట్ ఉంది, ఇది వాడేసాను అనుకో నీ దరిద్రం వదిలిపోతుంది. ఈ ఒక్కసారి మీ డిసిషన్ మార్చుకోండి సార్ ప్లీజ్ సార్. డిసిషన్ మారాలంటే ఏదో మెరికల్ జరగాలరా. సమ్ డిస్టర్బెన్స్. ఒక్క నిమిషం. రివైండ్ రివైండ్ రివైండ్. ప్రెసెంట్ గా ఓపెన్ చేయి. ఈయన పట్టుకోండి రా. సార్కు మెరకేలు ఏదో జరిగినట్టుంది, లేకపోతే ఊరికే వదలడు. ఇంతలో మిస్ అయిపోయిందండి. ఏంటి ఎలా జరిగింది? మనం అర్జెంట్ గా గోల్కొండకి వెళ్ళి టెర్రరిస్టుల మీద అటాక్ చేయాలి. వాళ్ళు ఓ సీక్రెట్ మీటింగ్ లో ఉన్నారట. నమస్తే సార్. ఆ సీసీ కెమెరా అవుట్పుట్ కావాలి. అర్జెంటుగా చెక్ చేసే పని ఉంది. ఓకే సార్. ఆఫీస్కి పంపించండి. ఓకే సార్. ఓకే. ఎస్. చూడు మిస్టర్ క్రాంతి, లీగల్గా నీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది, కానీ ఇల్లీగల్గానే నీ మీద చాలా బ్యాడ్ టాక్ ఉంది. అది కామనే సార్. చూడండి, వెనక నుంచి కొడితే వేట, ముందు నుంచి కొడితే యుద్ధం. ఒక్కోసారి వేటాడాలి, మరోసారి యుద్ధం చేయాలి. డ్యూటీ పుట్టాక నేను పుట్టలేదు సార్, నేను పుట్టాక డ్యూటీ పుట్టింది. పెండింగ్ కేసులతో పెయిన్ ఎందుకు సార్? నాకు కోర్టుతోనూ కోటలతోనూ పని లేదు. బుల్లెట్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ కామ్ అయిపోతుంది. నువ్వు చేస్తున్న పని యాజ్ ఎ సుపీరియర్గా నేను సపోర్ట్ చేయలేకపోవచ్చు, కానీ యాజ్ ఎ కామన్ మ్యాన్గా చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను కామన్ మ్యాన్గానే చూడండి సార్, సుపీరియర్గా చూడద్దు. సిన్సియర్గా ఉన్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కర్తవ్యం కామన్ మ్యాన్ని హ్యాపీగా ఉంచడం. ప్రస్తుతం నేను చేస్తుంది అదే సార్. ఎనీవే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రాంతి. నేను డ్యూటీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను సార్. నేను డ్యూటీ దిగితేనే అవతల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి సార్ అతనికి అంత పొగరు? చూడు, అది పొగరు కాదు, పవర్. డిపార్ట్మెంట్లో కొంతమంది హీరోలు ఉండటం అవసరం. అతన్ని నేను అలాగే చూస్తున్నాను.